పాత గౌరవ సభ్యులు మరియు ఉప సర్పంచ్ గారైనటువంటి అందరికీ పత్రికా విలేకరులకు నాతోటి పంచాయతీ కార్యదర్శులందరకు నమస్కారాలు తెలియజేసుకుంటూ వాస్తవికంగా ఈరోజు ఒకసారి బాధ అనిపిస్తుంది. ఇంకొక బాధ అంటే మీ అందరినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఒక బాధ. ఇంకొక విషయం ఏంటంటే నేను లక్ష్మీ స్వామి పాదాల చెందిన రిటైర్మెంట్ అవుతున్నాననే అప్పుడు ఆలోచనతోటి నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళ గుట్ట దేవస్థానం తరఫున నేనైతే వాస్తవికంగా నేనైతే చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా సర్పంచ్ గారు ఇతర ప్రజలు చేసేసి నా గురించి చాలా చెప్పారు. వాస్తవికంగా ఈ గ్రామ పంచాయతీకి రావడానికి కారణము ఒక సీనియర్ మోస్ట్ విలేకరి గారు. ఒకసారి నేను గుట్టల దర్శనానికి వస్తే, అయ్యా మా గ్రామ పంచాయతీ తమరు పంచాయతీ కార్యదర్శిగా మీరు రండి, మేము ఉంటాము, మేము చేసుకుందాం అనే ఆలోచనతో వారు ఆ మాట ఉన్నదానికి నాకు కూడా లక్ష్మీ పంచాయతీ చాలా గుట్ట కింద పనిచేయాలనే ఆలోచనతో సార్ నేను వస్తాను అని అన్నదానికి మా సర్పంచ్ గారు ఫుల్ కోఆపరేషన్ చేసుకుంటూ రండి మేము ఉన్నాము మనం చేస్తాము అని చెప్పేసి పాత పాలవర్గం సభ్యులు మా సర్పంచ్ గారు పూర్తి సహాయ సహకారాలతో వారికి చేదోడు వాదోడుగా పట్టణంలో ప్రతి మార్నింగ్ ఉదయం పూట గల్లీ తిరిగేసేసి వాస్తవంగా ఇక్కడ నుంచి జాయిన్ అయిన తర్వాత మరీ అప్రదర్శనంగా తమరందరూ ప్రజానాయకులు అందరూ తెలుసు. నేను ప్రతి ఏరియాలో కూడా కొద్ది గొప్ప తెలుసుకొని అక్కడక్కడ పరిష్కారం చేసుకుంటూ గ్రామ పంచాయతీకి వచ్చి కూర్చొని ఇంకా కొన్ని విషయాలు ఉంటే కూడా పరిష్కారం చేసుకున్నాము. అది మటుకు వాస్తవము. ఇక్కడికి వచ్చేసిన తర్వాత చాలా వరకు హైకోర్టు పనులు, గవర్నమెంట్ పనులు లేకపోతున్నామో ఇక్కడ జిల్లా భువనగిరిలో కోర్టు పనులు క్షణం తిరిగి లేకుండా ఉన్నా కానీ మా సర్పంచ్ గారు ఏమవుతుందండి అని చెప్పేసి 24 నైట్ అండ్ డే ఏమవుతుంది ఏం కాదు మేడం ఏమవుతుంది కంపల్సరీ మనం పరిష్కారం చేద్దాం పాలకవర్గ సభ్యులు మనందరం కలిసి చేద్దాం, ప్రధానమంత్రి సహకారాలు ఇస్తారు, మనం కలిసి చేద్దాం అని చెప్పి ఆలోచనతోటి బాగా కష్టపడి పనిచేశాను. వాస్తవం అయితే నా ఇంటి విషయాలకు వచ్చేస్తే నేను ప్రశాంతంగానే ఉన్నాను, నో ప్రాబ్లమ్స్ దేవుడి దయలో. ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సర్పంచ్ గారి పీరియడ్లో వారు ఎప్పుడు కలిసినా కానీ నర్సయ్య అనే వ్యక్తి ఉన్నాడు. 2 సార్లు నర్సయ్య ఉన్నాడు, ఇప్పుడు 3వ కూడా నర్సయ్య ఉన్నాడు అని చెప్పేసి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వారికి నా పరిపాలన సరళిలో ఏమైనా ఇబ్బందులు కలిగితే క్షమించాలని చెప్పి కోరుకుంటూ మరియు మా ఉప సర్పంచ్ ఈ పాలకవర్గ సభ్యులు ప్రజానాయకులు కూడా నా వల్ల మీకు అనేక ఇబ్బందులు అయితే క్షమించాలని కోరుకుంటూ మరియు మా గ్రామ పంచాయతీ సిబ్బంది ఆఫీస్లో అండ్ పారిశుద్ధ్య సిబ్బంది వాటర్ సప్లైలలో నేను నా పరిపాలనలో ఏమైనా మిమ్మల్ని అది అని చెప్పేసిన మట్టికి మన్నించాలని చెప్పేసి కోరుకుంటూ ఎలాంటిది ఇబ్బందులైనా జరిగినా కానీ అన్నిదా భావించదని కోరుకుంటూ మీరందరికీ నా వల్ల నా దేవుడి వల్ల భగవంతుడి పిల్లవంటూ నా పదవిలో నాకు చేసినందుకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ గమనం అభ్యుదయం కావాలి సార్. మీ ఆశయాల సాధన కోసం మీరు కృషి చేస్తూ మరింత మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి అధ్యక్ష స్థానం వహించినటువంటి కరింకొండ శ్రీదేవి శ్రీనివాస్ గారికి, అట్లాగే మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ దడిగా ఇస్తార్ గారికి,